ఒక ఏరియాలో ఎక్కువగా వర్షాలు పడినా లేక వరదలు వచ్చినా తిరిగి ఆ ప్రాంతం కోలుకుని మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి చాలా టైం పడుతుంది. మరి అలాంటిది ఆ ప్రాంతంలో భూకంపం వస్తే ఇది వినడానికి కాస్త కష్టంగా ఉంటుంది, అవునా? కానీ జపాన్ దేశంలో ఇప్పటికీ కొన్ని వేల భూకంపాలు వచ్చాయి. కేవలం 2 రోజుల క్రితం ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే జపాన్ దేశం మాత్రం ఒక్క రోజులోనే 155 సార్లు భూ ప్రకంపనలు ఎదుర్కొంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని భూకంపాలని జపాన్ దేశం అసలు ఎలా తట్టుకుంటుంది? కేవలం భూకంపాలు మాత్రమే కాదు, సునామీలు, టోర్నడోస్తో పాటు 1945లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ దేశం మీద వేసిన అణుబాంబుని సైతం తట్టుకుని నిలబడి ఈరోజు అదే అమెరికాకి పోటీగా ఈ చిన్న దేశం ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా ఎలా మారింది అండ్ దాని వెనక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఎకనామిక్ పాలసీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. హిస్టారికల్ డేటా ప్రకారం జపాన్ దేశంలో ఇప్పటికీ సుమారు 1340 సంవత్సరాలుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. అండ్ అలా భూకంపాలు వచ్చిన ప్రతిసారి ఆ దేశంలో లక్షల్లో ప్రజలు చనిపోతుంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. అండ్ దానితో పాటు 1945 ఆగస్ట్ నెలలో కేవలం 3 రోజుల గ్యాప్లో అమెరికా వేసిన 2 అణుబాంబుల కారణంగా జపాన్లో సుమారు 150,000 మందికి పైగా ప్రజలు చనిపోతే అక్కడ వచ్చిన రేడియేషన్కి హిరోషిమా అండ్ నాగసాకి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికీ ఎన్నో లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ దేశ ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారింది. యుద్ధంలో ఓడిపోవడం అలాగే అణుబాంబులు చేసిన బీభత్సం వల్ల జపాన్ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలకి ఉద్యోగాలు లేక, రేడియేషన్ వల్ల పంటలు సరిగా పండక ఆ దేశ ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితిలో ఎంతో మంది ఉండేవారు. అయితే ఇక్కడ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఏ అమెరికా అయితే జపాన్ నాశనానికి కారణమైందో అదే అమెరికా మళ్ళీ జపాన్ని ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చడానికి కూడా కారణమైంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత అమెరికా జపాన్ని ఆక్రమించి ఆ దేశాన్ని పరిపాలించడానికి అమెరికా మిలిటరీ జనరల్ అయిన డౌగిల్స్ మెకార్థూ అనే వ్యక్తిని నియమించారు. అయితే యుద్ధంలో శత్రు దేశాన్ని ఓడించిన ఏ దేశమైనా మళ్ళీ ఎప్పుడూ కూడా ఆ శత్రు దేశం వాళ్ళ మీదకి యుద్ధానికి కాలు దువ్వకుండా చేయాలనుకుంటారు. అండ్ అమెరికా కూడా జపాన్ విషయంలో అదే చేసింది. అంటే 1945లో జపాన్ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత అమెరికా జపాన్ దేశంలో ఒక కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసి వాళ్ళ మిలిటరీ ఫోర్స్ని కంప్లీట్గా నిర్మూలించింది. అంటే జపాన్ దగ్గర మిలిటరీ లేకుండా చేసి యుద్ధంలో అమెరికాకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది మిలిటరీ అఫీషియల్స్ని ఉరితీసి చంపేశారు. నిజానికి మొదట్లో అమెరికా జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి కానీ వాళ్ళ దేశాన్ని డెవలప్ చేయడానికి కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోలేదు. కేవలం వాళ్ళకి ఎదురు తిరగకుండా చేసుకోవడానికి జపాన్ ఆర్మీని నాశనం చేసి వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా అమెరికాకి అనుకూలంగా ఉండేలా చేసుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ రష్యా అండ్ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీస్ పవర్లోకి వచ్చి అవి కూడా బలమైన దేశాలుగా ఏర్పడడం వల్ల అమెరికా ఏషియన్ కంట్రీస్ మీద, పసిఫిక్ ఓషన్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే అక్కడ వాళ్ళకి ఒక బలమైన స్థావరం కావాలి. అండ్ ఆ స్థావరమే జపాన్. అంటే మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సొంత అవసరాల కోసం మన దేశంలో రోడ్స్ అండ్ రైల్వేస్ని నిర్మించి వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వాటిని మన దేశ అభివృద్ధి కోసమే నిర్మించామని ఎలా చెప్పుకుంటున్నారో సేమ్ అలాగే అమెరికా కూడా పసిఫిక్ ఓషన్ మీద, ఏషియన్ కంట్రీస్ మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికి జపాన్ని ఒక కేంద్రంగా చేసుకుని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే కేవలం 25 ఏళ్లలోనే జపాన్ ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా మారడానికి కారణమైన ఎకనామిక్ పాలసీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలసీ నెంబర్ 1, ల్యాండ్ రిఫార్మ్స్. జపాన్ అనేది ఒక చిన్న భూభాగమే అయినప్పటికీ అక్కడ కూడా చాలా పంట భూములు ఉండేవి. కానీ ఆ పంట భూములన్నీ కూడా కేవలం కొంతమంది భూస్వాముల చేతుల్లో మాత్రమే ఉండేవి. సో భూస్వాములు వాళ్ళ పొలాలని రైతులకి కౌలుకి ఇచ్చి రైతుల యొక్క కష్టాన్ని వాళ్ళు సొమ్ము చేసుకునేవారు. సో దీనివల్ల ఏమైందంటే కౌలుకి తీసుకున్న భూమి రైతుల యొక్క సొంత భూమి కాకపోవడం అండ్ అలాగే ఎంత కష్టపడినా చివరికి వాళ్ళకి ఏమీ మిగలకపోవడం వల్ల రైతులు వాళ్ళ ఫుల్ పొటెన్షియాలిటీని యూజ్ చేసి పంటని పండించేవారు కాదు. సో ఇది గమనించిన గవర్నమెంట్ జపాన్లో ఒక ల్యాండ్ రిఫార్మ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఆ దేశంలో ఎక్కువ భూములు కలిగి ఉన్న భూస్వాముల నుండి గవర్నమెంట్ భూమిని కొనేసి వాటిని తక్కువ ధరకే కౌలు రైతులకి అమ్మేసింది. సో ఇప్పుడు రైతుల దగ్గర సొంతంగా భూమి ఉంది. అంటే వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తే అంత డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో
రైతులు వాళ్ళ ఫుల్ పొటెన్షియాలిటీతో పనిచేసి వ్యవసాయ ఉత్పత్తులని బాగా పెంచారు. అంటే జపాన్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నమాట. పాలసీ నెంబర్ 2, రెడ్యూసింగ్ మిలిటరీ ఎక్స్పెండిచర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే అమెరికా ఎప్పుడు కూడా జపాన్ని మిలిటరీ అండ్ డిఫెన్స్ పరంగా ఒక బలమైన దేశంగా ఎదగనిచ్చేది కాదు. దానికి బదులుగా జపాన్ మిలిటరీ అవసరాల కోసం అమెరికా మీదే ఆధారపడేలా చేసింది. ఇది వినడానికి కాస్త అన్యాయంగా అనిపించినా ఒక రకంగా జపాన్ వేగంగా ఎదగడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఏ దేశమైనా వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని 2 రకాలుగా ఖర్చు పెడుతుంది. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్స్, రైల్వేస్, ఫ్యాక్టరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటి మీద ఈ రోజు డబ్బు ఖర్చు పెడితే ఫ్యూచర్లో వాటి నుండి దేశానికి ఆదాయం వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది కేవలం తాత్కాలికమైన అవసరాల కోసం అండ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం మాత్రమే ఖర్చు పెడతారు. లైక్ ఎంప్లాయీ శాలరీస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్. సో అందుకే ఫ్యూచర్లో వీటి వల్ల దేశానికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మిలిటరీ అండ్ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టే డబ్బు కూడా ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఖర్చు చేసే డబ్బు వల్ల దేశానికి ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండదు. అలా అని మిలిటరీ ముఖ్యం కాదా అంటే నో. మిలిటరీ అనేది ఒక దేశానికి చాలా ముఖ్యం. కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కింద నుండి పైకి లేచే టైంలో వాళ్ళు మిలిటరీ మీద ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు. అండ్ జపాన్ కూడా అదే చేసింది. జపాన్ దేశం ఇనీషియల్ డేస్లో వాళ్ళ దేశ ఆదాయంలో చాలా అంటే చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే వాళ్ళు మిలిటరీ మీద ఖర్చు చేసేవారు. అండ్ అక్కడ మిగిలిన డబ్బుని వాళ్ళు ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ ప్రొడక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ని పెంచి అలా ఉత్పత్తి అయిన వస్తువులని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా జపాన్ దేశం వాళ్ళ ఆర్థిక వ్యవస్థని వేగవంతం చేసింది. అందుకే మీరు గమనిస్తే జపాన్ దేశ జీడిపిలో వాళ్ళు మిలిటరీ అండ్ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టే డబ్బు ఇప్పటికీ అమెరికా, చైనా అండ్ ఇండియాతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. పాలసీ నెంబర్ 3, డిస్మాంటలింగ్ జైబాట్సు సిస్టమ్. జైబాట్సు సిస్టమ్ అంటే జపాన్లో ఉండే కొంతమంది వ్యక్తులు కొన్ని కంపెనీలని స్థాపించి వాళ్ళు బిజినెస్ చేసే సెక్టార్స్లో వాళ్ళే మోనోపోలీస్గా ఉండేవారు. సింపుల్గా చెప్పాలంటే జపాన్ ఆర్థిక వ్యవస్థ 1950స్కి ముందు కేవలం కొంతమంది వ్యాపారవేత్తల చేతుల్లో మాత్రమే ఉండేదన్నమాట. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, నెగిటివ్గా తీసుకోకండి. అమెజాన్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని ఈ-కామర్స్ నుండి డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేసి ఎలా అయితే ఆయా సెక్టార్స్లో బిజినెస్ని కంట్రోల్ చేస్తుందో సేమ్ అలాగే 1868 నుండి 1945 వరకు కూడా జపాన్లో ఉండే ఇండస్ట్రీస్ అండ్ ఎకానమీ మొత్తం కూడా కేవలం కొంతమంది వ్యాపారవేత్తల చేతుల్లో మాత్రమే ఉండేది. వాళ్లే కంపెనీలు పెట్టి వస్తువులు తయారు చేసేవారు, వాళ్లే బ్యాంకులు పెట్టి అప్పులు ఇచ్చేవారు. అండ్ ఈవెన్ ఇండైరెక్ట్గా గవర్నమెంట్ని కూడా వాళ్లే కంట్రోల్ చేసేవారు. అంటే గ్రౌండ్ లెవెల్లో చూడటానికి ఎన్ని కంపెనీలు ఉన్నా టాప్ లెవెల్లో వీటన్నింటినీ కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే కంట్రోల్ చేసేవారు. అండ్ గవర్నమెంట్ కూడా ట్యాక్సులు తగ్గించడం అండ్ వాళ్ళకి అనుకూలంగా పాలసీస్ని డిజైన్ చేయడం ద్వారా చాలా సపోర్ట్ చేసేది. అందుకే వాళ్ళ ఫ్యాక్టరీస్ అండ్ కంపెనీస్లో పనిచేసే వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ చేత అవసరమైన దానికంటే ఎక్కువ పని చేయించుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ జీతాలు ఇచ్చేవారు. అండ్ వాళ్ళు బిజినెస్ చేసే సెక్టార్స్లో కూడా కొత్త వాళ్ళని రానివ్వకుండా అణిచేసేవారు. దీన్నే జపాన్లో జైబిట్సు సిస్టమ్ అంటారు. అయితే 1947లో జపాన్ గవర్నమెంట్ కంప్లీట్గా ఈ జైబిట్సు సిస్టమ్ని డిస్మాంటిల్ చేసింది. అంటే టాప్ లెవెల్లో ఉండి మోనోపోలీ పవర్ని కలిగి ఉన్న ఈ కంపెనీలని బ్రేక్ చేసి చాలా కంపెనీస్లో వాళ్ళకి ఉన్న వాటాలని పబ్లిక్కి అమ్మేసింది. అంటే ఇంతకు ముందు భూస్వాముల నుండి భూమిని రైతులకి ఎలా అయితే పనిచేశారో సేమ్ అలాగే జపనీస్ గవర్నమెంట్ యాంటీ మోనోపోలీ అండ్ డీసెంట్రలైజేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ దేశంలో ఉన్న కంపెనీలు కేవలం కొంతమంది బడాబాబుల చేతుల్లోనే ఉండకుండా చేయడానికి ఆ కంపెనీల్లో వాళ్ళకి ఉన్న వాటాని కొనేసి గవర్నమెంట్ మనలాంటి సామాన్యులకి అమ్మేసిందన్నమాట. సో దీనివల్ల ఆ దేశంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు భయపడకుండా ముందుకు వస్తారు అండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. లాజిక్ అర్థమైందా? సో జపాన్లో ఈ జైబాట్సు సిస్టమ్ని ముగించిన తర్వాత అక్కడ స్లోగా ఫ్యాక్టరీస్ అండ్ కంపెనీస్ మొదలయ్యాయి. కానీ ఆ గ్రోత్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి కారణం 1950స్లో జరిగిన ఒక సంఘటన, అదే కొరియా వార్.
అయితే కొరియాలో జరిగిన యుద్ధానికి జపాన్ డెవలప్ అవ్వడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. కొరియాలో యుద్ధం జరుగుతున్న టైంలో అమెరికాకి సంబంధించిన ఆర్మడ్ ఫోర్సెస్ అన్నీ కూడా కొరియాకి పక్క దేశమైన జపాన్లోనే ఉండేవారు. సో ఈ సైన్యానికి కావాల్సిన ఆయుధాలు, వాహనాలు అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ అన్నీ కూడా జపాన్లో ఉండే కంపెనీలు తయారు చేసి సప్లై చేసేవి. దీనివల్ల యుద్ధం జరిగిన 3 ఏళ్లలో కొరియా ఎంత నష్టపోయిందో జపాన్ అంత లాభపడింది. అండ్ దానితో పాటు జపాన్ అండ్ అమెరికా మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. సో ఈ యుద్ధం టైంలో వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా కూడా 1959 టైంకి జపాన్ గవర్నమెంట్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. అంటే ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హై క్వాలిటీ గూడ్స్ని తయారు చేసి వాటిని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి సప్లై చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ అలా చేయాలంటే దానికి ముందు వాళ్ళ దేశంలో ఉన్న యువత బాగా చదువుకోవాలి అండ్ వాళ్ళకి మంచి స్కిల్స్ ఉండాలి. సో అందుకే జపాన్ గవర్నమెంట్ వాళ్ళ ప్రజల యొక్క ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఆ దేశంలో ఉన్న యువతని అక్కడ ఉన్న డిమాండ్స్కి తగ్గట్టుగా రెడీ చేసింది. అంతేకాకుండా జపాన్లో తయారయ్యే వస్తువుల యొక్క క్వాలిటీ చైనా అండ్ వేరే దేశాలతో పోలిస్తే ఇంకా బెటర్గా ఉండటం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళ వస్తువులకి డిమాండ్ పెరిగి ప్రతి సంవత్సరం జపాన్ దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ 15% గ్రోత్ రేట్తో పెరుగుతూ వచ్చాయి. జపాన్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి ఆ దేశం 1970sలో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీని ఫాలో అయింది. అదే జస్ట్ ఇన్ టైమ్ స్ట్రాటజీ, జిట్. అంటే జనరల్గా ఏ కంపెనీలో అయినా సప్లై చైన్ ఎలా వర్క్ అవుతుందంటే ప్రీవియస్ ఇయర్స్లో వాళ్ళకి జరిగిన బిజినెస్ అండ్ సేల్స్ ఆధారంగా వాళ్ళు వస్తువులను తయారు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే ముందు వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. కానీ బేసిక్గా ఈ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవేంటంటే ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్నట్టు ఆ వస్తువుకి డిమాండ్ లేకపోయినా వేర్ హౌసెస్లో ఆ వస్తువుకి ఏమైనా డ్యామేజ్ జరిగినా అప్పుడు వాళ్ళు ముందుగా తయారు చేసి దాచిపెట్టిన స్టాక్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. అండ్ దానితో పాటు ప్రొడక్షన్ టైం, లేబర్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇన్వెంటరీ వేస్టేజ్ అని కంపెనీకి చాలా రకాలుగా నష్టం వస్తుంది. అయితే దీనివల్ల చిన్న చిన్న వస్తువులు తయారు చేసే కంపెనీస్కి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఆటోమొబైల్స్, ప్రొడక్షన్ మెషినరీ అండ్ కాస్ట్లీ వస్తువులని తయారు చేసే కంపెనీస్కి ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే 1970sలో జపాన్లో ఉన్న కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈ జస్ట్ ఇన్ టైం మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశాయి. అంటే మనకి వచ్చే ఆర్డర్ని బేస్ చేసుకుని అప్పటికప్పుడు వస్తువులని అసెంబుల్ చేసి కస్టమర్స్కి డెలివరీ చేస్తారన్నమాట. దీనివల్ల కంపెనీస్కి చాలా వరకు డబ్బు సేవ్ అవుతుంది అండ్ వాళ్ళు ముందే వస్తువులు తయారు చేసి స్టోర్ చేయరు కాబట్టి మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మధ్య ఏమైనా చేంజెస్ వచ్చినా వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దీనితో పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, వేర్ హౌస్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ అని కంపెనీకి వచ్చే చాలా రకాల నష్టాలు తగ్గి ఆ కంపెనీ ప్రాఫిటబుల్గా మారడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే ఈ జస్ట్ ఇన్ టైం మెథడ్ని జపాన్లో ఫస్ట్ టైం టొయోటో కంపెనీ వాళ్ళ కార్స్ని తయారు చేయడానికి ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ దాని తర్వాత చాలా కంపెనీస్ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి వాళ్ళ బిజినెస్ని లాభాల్లోకి తీసుకొచ్చుకున్నాయి. సో ఇలా జపాన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఎకనామిక్ పాలసీస్ అండ్ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల జపాన్ దేశం స్టీల్, మోటార్ సైకిల్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఎన్నో అద్భుతమైన కంపెనీలను స్థాపించి హై క్వాలిటీ వస్తువులు తయారు చేయడం ద్వారా ప్రపంచ నలుమూలలకి వాళ్ళ వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఒకప్పుడు కనీసం తినడానికి తిండి దొరకని సిచ్యువేషన్ నుండి ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీగా మారింది. అందుకే ఇప్పటికీ జపాన్ దేశంలో సునామీలు, భూకంపాలని ఎన్ని విపత్తులు వచ్చినా వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వాళ్ళు చాలా తొందరగానే వాటి నుండి బయటపడి రెట్టింపు వేగంతో పనిచేసి వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.